పాసమైలారం సిగాచి దుర్ఘటన మొత్తం పారిశ్రామిక వ్యవస్థని ఇప్పుడు కదిలించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 3 శాఖల సమన్వయంతో కమిటీ ఏర్పాటైంది. ప్రమాదకరమైన పరిశ్రమలన్నింటి మీద ఒక కన్నేసుంచాలని, నిరంతరం తనిఖీ చేసే విధంగా నిబంధనలు కఠినతరం చేయాలని ఆలోచిస్తోంది ప్రభుత్వం. మరొక వైపు దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ పరిశ్రమలన్నింటినీ కూడా ఓఆర్ఆర్ అవతలికి తరలిస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇదంతా ఆచరణ సాధ్యమేనా? పాసమైలారం ఘటన తర్వాత పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై అనుమానాలు పెరిగాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని కంపెనీలు ఉన్నాయి, వాటి పర్యవేక్షణ బాధ్యత ఎవరిది, వాళ్లు తీసుకునే బాధ్యత ఎంత మాత్రం? తెలంగాణలో ఇదొక కొత్త చర్చ. డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లెక్కల ప్రకారం తెలంగాణలో దాదాపు 20,000 కంపెనీలున్నాయి. వీటిలో 8,000 ఫ్యాక్టరీలు హైదరాబాద్లోనూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే వీటి మీద పర్యవేక్షణ ఎప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్కే. కంపెనీలు ఒక షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేయాలి అన్న నిబంధన అయితే లేదు. ఒక్కో పరిశ్రమనైతే 4-5 ఏళ్ల దాకా ఇన్స్పెక్షన్ చేసిన దాఖలాలే లేవు. నిజానికి దేశమంతటా ఇదే పరిస్థితి. దేశంలో కానీ, ప్రతి ప్రదేశంలో కానీ, ప్రతి రాష్ట్రంలో కానీ నామ్స్ అని సెట్ చేసే ఉంటాయి. వాటిని మనం ఎంత సీరియస్గా మానిటర్ చేస్తున్నాము, విజిలెన్స్ ఎంత సీరియస్గా ఉంది అనే దాన్ని బట్టి ఇండస్ట్రీస్ వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. ఓకే, మనం లెట్ లూజ్గా ఉంటే ఇండస్ట్రీ కూడా లెట్ లూజ్గా ఉంటుంది. కాబట్టి విజిలెన్స్ అనేది కంపల్సరీ ఇండస్ట్రీ రన్ అవుతున్నప్పుడు. 2016 వరకు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు తమకు నచ్చిన కంపెనీలు మాత్రమే తనిఖీ చేసేవారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ కంప్యూటరైజ్డ్ అయింది. సిస్టమ్ ర్యాండమ్ గా ఎంపిక చేసిన కంపెనీలను మాత్రమే అధికారులు తనిఖీ చేస్తారు. మిగతా కంపెనీలన్నీ సేఫ్. ఇన్స్పెక్షన్ చేసిన రోజు 100% మిషనరీ పక్కాగా ఉండేలా మేనేజ్మెంట్లు ఏర్పాట్లు చేసుకుంటాయి. తర్వాత అన్నీ షరామామూలే. ఇన్స్పెక్షన్ సమయంలో సమస్యలు గుర్తిస్తే కేసులు పెడతారు. కానీ కొన్ని కోర్టులు వేసే శిక్షలు కఠినంగా లేకపోవడం కూడా యాజమాన్యాల అలసత్వానికి కారణం. కెమికల్ ఫ్యాక్టరీలో కీలకమైన రియాక్టర్స్, స్ప్రేయర్స్, బాయిలర్ల కొనుగోలు దగ్గర కూడా కక్కుర్తి పడతాయి కంపెనీలు. సర్టిఫైడ్ కాని కంపెనీల నుంచి చౌకగా కొనుగోలు చేయడం, అవి వికటించే ప్రమాదాలకు దారితీయడం ఇది తంతు. అందుకే స్ప్రే డ్రైయర్లు, రియాక్టర్ల తయారీలోనే సేఫ్టీకి పెద్దపీట వేస్తారు. హైయెస్ట్ హ్యాండ్లింగ్ టెంపరేచర్ ఉందనుకోండి, దానికి హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ద టెంపరేచర్ షుడ్ బి కన్సిడర్డ్. ఈ టెంపరేచర్ ఏంటంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ స్ట్రెంత్ని బట్టి ఉంటుంది, ప్రెషర్ కానీ. సో దాన్ని మనం ఎక్విప్మెంట్ సెలెక్షన్లో థిక్నెస్ ఆఫ్ ద స్టీల్ సెలెక్షన్ కానీ, ఒక మెటీరియల్ సెలెక్షన్ కానీ ఆ ప్రెషర్ని బట్టి డిజైన్ చేస్తాము. సో అలవబుల్ స్ట్రెస్ అని ఉంటుంది. అలవబుల్ స్ట్రెస్ను క్యాలిక్యులేట్ చేయడానికి ప్రెషర్, హైయెస్ట్ ప్రెషర్ హ్యాండ్లింగ్ని తీసుకొని డిజైన్ ప్రెషర్కి 1.5 టైమ్స్ డిజైన్ ప్రెషర్ పెట్టుకొని చేస్తారు. పాసమైలారం ఘటనకు కారణం రియాక్టర్ బ్లాస్ట్ కాదని, స్ప్రేయర్ డ్రైయర్ వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మిషనరీలో ఎప్పుడు ఏ సమస్య తలెత్తుతుందో చెప్పడం కష్టం. సో 24 గంటలు నిరంతర పర్యవేక్షణే దీనికి ఏకైక పరిష్కారమా? ట్రైన్డ్ పర్సన్ని యూజ్ చేసుకోవడం అనేది మనకు అనుభూతి అయిపోయింది ఇండస్ట్రీలో, పర్టికులర్లీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో. అదర్వైజ్ ఏ ఎక్విప్మెంట్ అయినా హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు ఎక్విప్మెంట్లో ఏమవుతుంది, ఎక్విప్మెంట్ డిజైన్ మీద కంట్రోల్ ఎవరికైతే ఉందో, దాని లిమిటేషన్స్ అన్ని తెలిసిన ఇంజనీరే ఉండాలి యాక్చువల్గా. కాకపోతే ఓన్లీ దాన్ని మానిటర్ చేయడానికే మనుషులను పెడతారు. అంటే టెంపరేచర్, ప్రెషర్ చూడు, ఇవి రెండే మనకు. దీంట్లో ఏమైనా చేంజ్ వస్తే మనకు వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కంట్రోల్ చేయడమో ఏదో చేస్తూ ఉంటారు. రసాయన కర్మాగారాల్లో కార్మికులు అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలో పనిచేస్తూ ఉంటారు. వారి భద్రతే కంపెనీలకైనా ప్రభుత్వానికైనా ఫస్ట్ ప్రయారిటీ. మరి పాసమైలారం ఘటన తర్వాతైనా పారిశ్రామిక భద్రతకు సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయా? చూడాలి.